కరుణాకర్ సుగుణ గారు, ఆయన బైబిల్ తరగతులు అంటూ బైబిల్ని వక్రీకరించి, అంటే ఆయనకి తగినట్టుగా బైబిల్లో ఉన్న జ్ఞానాన్ని అర్థం చేసుకోలేని జ్ఞానంతో ఆయనకి తగినట్టుగా మలుచుకుంటూ ఆయన ఏం చేస్తున్నారు అని అంటే బైబిల్ తరగతులు అని చెప్తున్నారు. దేవుని జ్ఞానంలో పెరుగుతున్నప్పుడు పాపం చేయడానికి అవకాశం ఎక్కడ ఉంటుంది? పాపం చేయలేదని ఎంత స్పష్టంగా చెప్తుంటే మీరు దేన్ని ఆధారంగా చేసుకుని చెప్తున్నారు కరుణాకర్ గారు? మీరు ఒకసారి ఆలోచించండి. మీరు ఏం ప్రూఫ్ ఉందని చెప్తారు? ఉండొచ్చు, కరాఖండిగా చెప్పలేము అని ఒక విశ్వాసానికి సంబంధించిన కర్త అయిన దేవుణ్ణి మీరు మీ ఊహల్లో, మీ ఉద్దేశాల్లో అలా మాట్లాడడం ఎంతవరకు సబబు? బైబిల్ అనేది ఒక బయోగ్రఫీ, ఓకే, సాల్వేషన్ మెసేజ్ అన్నమాట, ఒక రక్షణ కథ. రక్షణ అనేది నడిపించడంలో ఒక సాల్వేషన్ మెసేజ్ అంటారు దీన్ని. మీకు తెలియకపోతే ఒకసారి గూగుల్లో వెతకండి. అందుకే బైబిల్లో ఏంటంటే ముఖ్యమైన విషయాలు మాత్రమే రాశారు. అక్కడ ఏమన్నా మనకి డార్క్ ఏరియా, 18 సంవత్సరాల జీవితాన్ని, అది కూడా చాలా కీలకమైనటువంటి యవ్వనం కూడా కదా, టీనేజ్ అంటే కాస్త దుందుడుకుగా వ్యవహరించే వయసు అది. హార్మోన్స్ ప్రభావం అధికంగా ఉండే వయసు అది. తప్పులు చేయడానికి ఎక్కువ అవకాశం ఉన్న వయసు అది. ఓకే, హార్మోన్స్ ప్రభావం ఎక్కువగా ఉండే వయసు అది అని మీరు ఎన్ని చెప్పినా కానీ, ఇక్కడ నేను ఇప్పుడు వరకు చెప్పాను కదా, పాపం ఎరుగని వాడిని, పాపం తెలియని వాడిని, ఆయనలో పాపం ఏమాత్రం లేదని మాకు ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇందుకు స్వభావం ఎక్కువగా వచ్చే వయసు అది. మనకి ఎక్కువగా హార్మోన్లు ప్రవర్తించే వయసు అది. ఎంత చెప్పినా కానీ ఎందుకు పనికిరాదని, పాపం ఎరుగని వాడు, పాపం తెలియని వాడు, దేవుని దయలో పాపం లేనివాడని పదే బైబిల్లో మాకు అన్నిసార్లు వినిపించిన మాకు లేని డౌట్ మీకు ఎందుకు వస్తుంది? ఒక్క ప్రశ్నకే సమాధానం చెప్పాను. 18 సంవత్సరాలు దాచారు, ఉండొచ్చు, కరాఖండిగా చెప్పలేమన్నదానికి ఇదంతా చెప్పాను నేను ఎగ్జాంపుల్స్తో. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సో ఈ సీక్వెన్స్ అనేది ఆగదు, ఈ సిరీస్గా వస్తూ ఉంటుంది. మీరు మాట్లాడే ప్రతి మాటను బట్టి నేను మాట్లాడుతూ ఉంటాను.